నా పేరు చిన్న వెంకటరమణయ్య, బుల్లవరం గ్రామం, నందికొట్టు మండలం. నేను బయోసీడు కనీసం 7 ఏళ్ళు అయ్యేటి ఈ సంవత్సరానికి ఏట వేస్తూనే ఉండ. సార్ల నుండి ఈ సంవత్సరము అదే కంపెనీలోనే ఈ నంబరు 9766 నంబరు నాకు ఇచ్చారు కొత్తగా సీడు. ఇది కూడా చూడలే, నువ్వు పెద్ద రైతు బాగా వేస్తున్నావు ఇచ్చినారు. ఈ సంవత్సరం వేసిన ఇది కూడా దానికే తగ్గకుండా ఇంకా బాగానే ఉంది. ఇది కూడా 35 క్వింటాలు 40 క్వింటాలు రావచ్చు ఈ సంవత్సరం. ఇప్పుడు నుంచికే బాగా ఇదే దిగుబడి ఉంది. నేను వేయాలని నా కోరిక, అందరు మీరు వేయాలని కోరిక ఉంది నాకు. నా పేరు తలారి పెద్ద సోమన్న, పుసులూరు గ్రామం, కల్లూరు మండలం, కర్నూలు జిల్లా. నేను బయోసీడ్స్ వారి 9636 కంపెనీ విత్తనం వేసుకున్నాను. ఎండు తెగులకు బాగా తట్టుకుంది. 115 రోజులైంది, 3 నెలల 25 రోజులైంది ఇప్పుడు పంట వేసి. నేను ఎండు తెగులు అనేది ఏం లేదు, చాలా ఫేమస్గా ఉంది. దిగుబడి బాగా 35 నుంచి 40 దాకా రావచ్చు అనుకుంటున్నాం. చాలా బాగుంది పంట. విత్తనం బయోసీడ్స్ వారిది 9636 ఎక్సలెంట్ విత్తనం. కంకి సమానంగా పొలంలో లోపల ఒకటి బయట ఒకటి ఏం లేదు, అంతటా ఒకటే లెవెల్ సమానంగా ఉంది, పచ్చదనంగా ఉంది. ఎక్కడ ఎండు తెగులు అనేది ఏం లేదు. దిగుబడి మాత్రం 35 నుంచి 45 దాకా రావచ్చు. చాలా బాగుంది పంట. నమస్కారం, నా పేరు పవన్ కుమార్ రెడ్డి. నేను బ్రాండింగ్ మరియు డిమాండ్ యాక్టివేషన్ మేనేజర్, కర్నూలు. ఈరోజు మనం చిన్నటేకూరు గ్రామానికి కర్నూలు డిస్టిక్ వచ్చాము. సో బయోసీడ్ వారి 9636 మొక్కజొన్న హైబ్రిడ్ చూసుకున్నట్టయితే దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే, దీనికి ఎలాంటి పరిస్థితుల్లో ఎండు తెగులు అనేది రాదు. సో మీరు చూసుకున్నట్టయితే పొలం ఒకసారి చూద్దాం, ఎక్కడా కానీ ఎండు తెగులు రాదు. అలాగే పొలం మొత్తం 130 రోజులు అయినా కూడా పచ్చదనంగా ఉంది. సో దీనివల్ల కూడా మనకు స్టెమ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, హార్వెస్ట్ అనేది ఈజీగా అవుతుంది. అలాగే నాన్ లాడ్జింగ్ అంటే కింద పడిపోకుండా, గాలికి వానకు కింద పడకుండా ఫ్లెక్సిబుల్గా స్టెమ్ అనేది ఉంటుంది. సో దీని యొక్క ట్యాప్ రూట్ సిస్టమ్ చాలా డీప్గా భూమిలో చొచ్చుకుపోవడం వల్ల నాన్ లాడ్జింగ్ కూడా ఉపయోగపడుతుంది. చూసుకున్నట్టయితే మనకు హస్క్ అనేది టాప్ వరకు క్లోజ్ అవ్వడం వల్ల మాయిశ్చర్ అంటే మనకు వర్షాలు పడ్డప్పుడైనా మంచుకైనా లోపలికి ఎంటర్ అవ్వదు. సో దానివల్ల మనకి ఫంగస్ అనేది ఎలాంటి పరిస్థితుల్లో ఫామ్ కాదు. సో దీనివల్ల ఏంటంటే మనకి రైతు అనేది ఎలాంటి సమయాల్లో అయినా నష్టపోడు, గింజ అనేది డ్యామేజ్ అనేది ఉండదు. అలాగే నారింజ మరియు నొక్కు లేకుండా ఉండే గింజ. సో అలాగే హార్వెస్టింగ్ కూడా మనకు ఈజీగా హార్వెస్టింగ్ అనేది చేయవచ్చు. కొన్ని పొలాల్లోకి మనకు హార్వెస్టర్స్ ఎంట్రీ అనేది ఉండదు. అలాంటి పొలాల్లో కూడా మనకు లేబర్కి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే రైతుకు కూడా తొందరగా పని అనేది జరుగుతుంది. ఈ రైతు పేరు చంద్రపాల్, సి ఆనందాపురం, నంద్యాల డిస్టిక్. ఈ రైతు ఎన్నో సంవత్సరాలు నాణ్యమైన మైజ్ హైబ్రిడ్స్ని పంటగా వేసి వాటి ద్వారా ఆశాజనక ఫలితాలను ఆశించాడు. కానీ ఆయనకు చాలా ఆందోళనలు ఎదురయ్యాయి. పంటకు ఎండు తెగులు, అలాగే గాలికి వానకు కిందకు పడిపోవడం వంటి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. అతను పెద్ద నష్టాన్ని ఎదుర్కొన్నాడు. అయితే ఒకరోజు ఆయన ఒక మంచి పరిష్కారాన్ని కనుగొన్నారు. బయోసీడ్ వారి 9636 మొక్కజొన్న హైబ్రిడ్ వాడడం ప్రారంభించారు. ఈ సీడ్స్ మరింత ధైర్యాన్ని, సహనాన్ని తీసుకువచ్చింది. వీటిలో విల్ట్ రోగానికి అద్భుతమైన సహనాన్ని చూపించడంతో పాటు గాలికి వానికి లాడ్జింగ్ అంటే కింద పడిపోకుండా దృఢంగా మంచి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉండడం వల్ల దృఢంగా ఉండి రైతుకు ఏ నష్టం కలగకుండా చేస్తుంది. ఇప్పుడు ఆయన ఆనందంగా పచ్చని పొలాలతో నిండిపోయిన పంటలను చూసి సంతోషిస్తున్నాడు. ఈ కొత్త సీడ్స్ అతనికి ఒక కొత్త ఆశను, ఉత్సాహాన్ని ఇచ్చాయి.
ఈ రైతు ఇప్పుడు ఆరోగ్యకరమైన నష్టం లేకుండా పంటలను సాగిస్తున్నారు. పేరు రామకృష్ణ, గుడిదొడ్డి గ్రామం, అవజ్య మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. ఇది బయో సీడ్స్ వాళ్ళది 9636. మంచి రకమైనది. పెద్ద కండలు ఉంటాయి, ఎత్తుగా బాగానే పెరుగుతుంది. ఇంకా ఆరెంజ్ కలర్లో ఉంటుంది మంచిగా. ఇంకా ఎండు తెగులు రాదు. దూరం మండలము, నంద్యాల జిల్లా. నా పేరు నాగశివారెడ్డి. నేను ప్రతి సంవత్సరము 15 ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తాను. ఇప్పుడు వేసిన మొక్కజొన్న 9636 అనే బయోసీడ్ వేసినాము. ఇది రెండోసారి వేయడం. వీళ్ళు తెగులు చాలా తక్కువ రావడం. దీనికి ఈ రకానికైతే అన్ని రకాల కన్నా ఈ రకం చాలా బాగుంది. కావున ప్రతి రైతు అందరూ ఈ మొక్కజొన్న బయోసీడ్ 9636 అనే మొక్కజొన్న వెరైటీని వాడవలసిందిగా కోరుతున్నాము. సారాపురం కందుకూరు చంద్రపాలన అనే రైతు. నేను 9636 స్పీడ్ వేసుకున్నందుకు నా సంతోషము. కంకి ఏ సైజు అయినా చూసుకో, ఒకటే సైజు ఒకటే బాటకైనా ఉంది. నాకు చాలా మంది ఇబ్బందిగా ఉన్నా ఈ సైజుల నా పక్కల చేనులు కూడా ఉన్నాయి. అవి ఎండు తెగులు లేవు. నా దానికి ఎండు తెగులు లేకుండా ఉంది. అవి ఎండు తెగులు వచ్చినవి, అవి పడిపోయినాయి. నా దాన్ని చూసి అందరు రైతులలో నా దగ్గరకు వచ్చి చూసి చాలా ఆనందపడిపోతున్నారు. ఇచ్చింది. నేను గతంలో స్పీడ్ వేసినా కానీ అన్ని స్పీడ్లు చూసినా ఈ స్పీడ్ అంతా మంచి స్పీడు నేను చూడలే. ఇది ఎండు తెగులు తట్టుకోయింది, గాలికి తట్టుకోయింది, కింద పడలేదు. దీని మీద నాకు చాలా సంతోషంగా నేను ఆనందపడుతున్నాము మేము మా రైతులం. సార్ మాది బైన్పల్లి, ఐజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. నేను వేసిన వెరైటీ 9636. ఇది రోగానికి కూడా తట్టుకుంటుందని, ఎండు తెగులకి. పంట లాస్ట్ వరకు కూడా పచ్చగానే ఉంటుంది, గాలి వానకు కూడా తట్టుకుంటుందని ఇది 9636 చేసుకున్నాం సార్. దిగుబడి కూడా బాగా వస్తుంది. 9636 చేసిన వల్ల ఇది దిగుబడి బాగా ఇస్తుందని నాతో పాటు రైతులు కూడా చేసుకోవాలని కోరుకుంటున్నాం సార్.